సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలో ఈ నెల 11న జరిగే మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా 16వ వార్డు అభ్యర్థిగా బీజేపీ బలపరిచిన ఐలేని శ్రీనివాసరెడ్డి గురువారం ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తనని గెలిపిస్తే అందరికీ అందుబాటులో అనునిత్యం ఉంటూ కాలనీలో నెలకొన్న కోతుల సమస్య నివారణకు చర్యలు, వీధి దీపాల ఏర్పాటు, సీసీ రోడ్ల నిర్మాణం, మురికి కాలువ నిర్మిస్తానని హామీ ఇచ్చారు. కమలం పువ్వు గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలన్నారు. జై శ్రీరామ్, జై బీజేపీ. హుస్నాబాద్ పట్టణంలో 16వ వార్డు బీజేపీ బలపరిచిన అభ్యర్థి నేను. నా పేరు ఐలేని శ్రీనివాసరెడ్డి. 16వ వార్డులో బీజేపీ తరఫున పోటీ చేస్తున్నాను. కమలం పూర్తికే మీరు ఓటు వేసి నన్ను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరుకుంటున్నాను. 16వ వార్డు ప్రజలకు 24 గంటలు అందుబాటులో ఉంటానని, ఏ సమస్యకైనా ముందుంటానని, వీధి లైట్ల ఏర్పాటులో భాగంగా లేదా మన రోడ్డుల మురికి నీళ్ళు, డ్రైనేజ్ సమస్యలో భాగంగా ఏ సమస్య అయినా కూడా 24 గంటలు అందుబాటులో ఉంటానని 16వ వార్డు ప్రజలకు హామీ ఇస్తున్నాను. 24 గంటలు మీకు అందుబాటులో ఉండి మీ సేవకై కృషి చేస్తానని, కోతుల సమస్య కూడా ఉంది, ఆ సమస్యను కూడా సాల్వ్ చేస్తానని హామీ ఇస్తున్నాను. వీధి లైట్లు కూడా ఏర్పాటు చేస్తానని హామీ ఇస్తున్నాను. ఏ అవసరం పడ్డా 24 గంటలు మీ ముంగటనే ఉంటానని, కూతవేట దూరంలో ఉంటానని హామీ ఇస్తున్నాను. మీ యొక్క అమూల్యమైన ఓటు పువ్వు గుర్తుకు వేసి నన్ను గెలిపించాలని కోరుకుంటున్నాను. జై శ్రీరామ్. ఈరోజు హుస్నాబాద్ ప్రజలు భాజపా వైపు చూస్తున్నారనడానికి నిదర్శనం. ప్రతి ఒక్క ఓటరు మహాశైలు కూడా బీజేపీని గెలిపించుకోవాలని చూస్తున్నారు. ఎందుకంటే కేంద్రం నుంచి వచ్చే నిధులతోనే మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీలు నడుస్తున్నాయన్న విషయం ప్రతి ఓటర్లకు తెలిసిపోయింది. కాబట్టి ప్రతి ఓటరు కూడా భారతీయ జనతా పార్టీని గెలిపిస్తే మరింత అభివృద్ధి చేసుకోవడానికి మన కేంద్ర మంత్రివర్యులు శ్రీ బండి సంజయ్ కుమార్ గారి సహకారంతో, సహాయ సహకారాలతోటి, మోడీ గారి ఆదేశాలతో మన పట్టణాన్ని, హుస్నాబాద్ పట్టణాన్ని మరింత అభివృద్ధి చేసుకోవడం కోసము అందరం కలిసి కట్టుగా మన భారతీయ జనతా పార్టీ అభ్యర్థులను గెలిపించుకుందామని, మన పట్టణాన్ని మరింత అభివృద్ధి చేసుకుందామని సభాముఖంగా తెలియజేస్తున్నాను. జై శ్రీరామ్. మన ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకొని, లైక్ చేసి, షేర్ చేయడం మర్చిపోకండి.